రా కుసుమహార కుసుమహార. ఇప్పుడు స్మృతులు 68వ క్లిప్ అండి. 12లో పేజ్ 91లో ఒక పేదవాని ప్రార్థన ఉన్నది. సో రియల్ ప్రే కెన్ డూ మిరాకిల్స్. ప్రార్థన ఎంత స్వచ్ఛంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఈ వ్యాసాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. విషయం ఏమిటంటే ప్రార్థన బిగిన్. ఓ ప్రేమమూర్తి, నీవు పతిత పావనుడవు, దీన రక్షకుడవు, కలిచేత సంఘాతిని. అంటే నేను బాగా గాయపరచబడిన వాడినైనాను ఈ కలి యొక్క ప్రభావం వల్ల. మాయాబద్ధునై పరితాపం చెందుతున్న నా వంటి జీవి మరొకడు నీకు లభ్యం కాడు. పతితులు అంటే ఆత్మజ్ఞానం లేక దిగజారిన వారని మనం యాక్సెప్ట్ చేయాలి ప్రభు ముందు. ఓ ప్రభు, నీ ఆనంద ఉద్యానవనంలోనికి ప్రవేశించే హక్కును ప్రసాదించవయ్యా. దృఢ విశ్వాసంతో, స్వార్థ విస్మృతితో అంటే ఏమిటి? తృణాదపి సునీచేన అంటే ఏమిటి? ఇక్కడ ఏంటంటే తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానిదేన కీర్తన సదా అరిహి. ఇది ప్రార్థన యొక్క నామం యొక్క భావన ఎలా చేయాలి అంటే గడ్డి గంటను నీచుడనై, వృక్షము కనను ఓర్పు గలవాడినై, స్వయముగా గౌరవము కోరక ఇతరులను గౌరవించుచు నిరంతరం శ్రీహరినామమును లేక శ్రీహరికార్తన చేయుట ఏకైకమైన కర్తవ్యం. అది కర్తవ్యం ఇలా ఉండాలన్నమాట. మనం ఎవరిని అవమానిస్తే వాళ్ళు సన్మానించాలి. అప్పుడు మాత్రం నీలో మెత్తదనం కలిగి, ఒక దీనభావం కలిగి ఈ నామం వంటపడుతుంది. అది కాబట్టి ఇటువంటి భావ వృక్షపు సుశీతల ఛాయలో కూర్చుని మధుర హరినామామృతాన్ని గొంతు వరకు తృప్తిగా త్రాగి హృదయతాపం అన్నింటినీ చల్లార్చుకొనిదెనుగాక. నీ ప్రేమకేలలో కలిసిపోయి పరమానంద నిమగ్నుడు అయ్యేదనుగాక. నీ అనుగ్రహం వల్ల నేను హృదయపూర్వకంగాను ఆత్మపూర్ణంగాను సర్వజీవుల కాముడును అవుదునుగాక. జీవేదయ వైష్ణవ సేవలు నా కంఠాభణమును అగునుగాక. హరినామ ఫలితంగా అర్షడ్వర్గం యొక్క బంధనాల నుండి నేను బయటపడుదునుగాక. ఆత్మగౌరవము, మాట నెగ్గింపులకై ఆరాటం అనే ముసుగులో అహంభావం శత్రువు నన్ను దిగజారుస్తున్నది ఈనాడు గ్రహించగలిగాను ప్రభు. ఈర్ష సర్పం నన్ను ఒక్క కాటు వేసి నా హృదయాన్ని విషమయం చేయాలని కళ్ళు ఇంతగా చేసుకుని అవకాశం కొరకు పొంచి చూస్తున్నది. కానీ నేను నీ ఆశ్రితుడ నాకుట వలన అది కాటు వేయలేకపోతున్నాను. చూడండి ఎంత విశ్వాసం. ఆ ప్రార్థన అలా ఉండాలండి. ఇంకా ఏమిటంటే మనం ఎక్కడి నుంచి ఈ అహంభావం శత్రువు చాలా మృదువైన స్వరంతో నీవు చేస్తున్న ఈ కార్యక్రమాలే ఎంతో శిక్షణ ఉపయోగించి చేస్తున్నవి, ఎంతో చక్కగా నిర్వహించబడుతున్నాయి. నీ ఇతర సోదరులు చేస్తున్నవి అన్నీ దోషపూరితాలే, లోపడతాలు అంటున్నది. ఏది? మాయ. అంతేనా? ఆ అహంభావ శత్రు మరెక్కడో నుండి భక్తు హృదయంలో మధురాతి మధురంగా నీ ఒక్కడవే సత్పురుషుడు, నాయకుడు అయ్యేందుకు తగినవాడవు, మిగిలిన వారందరూ అయోగ్యులే అంటూ కుండ్రగా తెస్తుంది. అంటే మెల్లగా అహం ప్రవేశించేటువంటి ఒక మాయ ఖేల. మరొక చోటి నీవు విపరీతపు విచిత్రపు ఈర్ష్య నీ శోధన కార్యక్రమాలకు ఏదో మెలికపెట్టి చేగొట్టు అతను రావాల్సిన వాటన్నిటినీ సొంతం చేసుకో అంటూ ప్రలోభ పెడుతున్నది ఈ మాయ. ఇంకొక పక్క నుండి ఈ ఈర్ష్య హంభావాలు తన ఆప్తమిత్రుడైన ద్వేషం యొక్క సహాయం తీసుకొని ఏదో చిన్న కలహాన్ని రేకెత్తిస్తున్నాయి. సమిష్టి శక్తితోనూ పరస్పర ప్రేమతోనూ ప్రభుని కార్యాలను ఆనందకరంగా శోభాయుతంగా నిర్వహించేందుకు ఆ శత్రువులు ఈ విధంగా ఎప్పటికప్పుడు అవరోధం కలిగిస్తున్నాయి. ఓ ప్రభు, ఈ అవరోధాలను అడ్డంకులు తొలగించవయ్యా. నీ అనుగ్రహం వలన నేను ఎన్నటికీ నిరాశ గీతమును పాడకుందునుగాక. ఆయన ప్రేమ అభిలషించే మనం ఇయ్యలేకపోయితిమి. నీకై నీవే ప్రేమించావయ్యా, ఆయనను వెనుకకు చూడకుంటిమి. ఆయన ప్రేమతో ముంచెత్తి ఈ శిలయే ద్రవింపలేదు. మీ శ్వసం తక్క అన్యమేది మాకు అక్కర్లేదయ్యా అని హృదయాంతరం ముందు రాగణీలాగా మాలపించే ఆయన ఆ ప్రభు అలా ఆలాపించాడట. చెవులను వినలేకుంటుని అయ్యనో చెవిటినవు
తన ప్రేమ ఇయబోయు అల్ప స్వార్థము నేను విడలేకపోతిని. ఆత్మాభిమాని అగుచు అహంభావంతో నాయన మరల వెళ్ళిపోయి అయ్యో వెంటపడలేక ఇట్లు మ్రగ్గుచుంటినయ్యా అనే విధంగా విషాద గీతం పాడే బదులుగా నిత్య సంయోగ మధుర గీతాలతో నా హృదయాన్ని తేనెలు పోనలు నింపుకునేట్లు గానం చేసుకునే అవకాశం కల్పించి ప్రభు. జయ హరనాథ్ జయ కృష్ణకుమారి జయ, జయ హరనాథ్ జయ కృష్ణకుమారి జయ. కుసుమహార 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 కుసుమహార.